ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు విచారణకు హాజరయ్యారు ఎంపీ చామల కిరణ్. తనను బాధితుడిగా సిట్టు విచారణకు పిలిచింది అన్నారు చామల. బీఆర్ఎస్ హయాంలో తమతో పాటు సొంత పార్టీ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. అంటే ఇప్పుడు మమ్మల్ని అందరినీ కూడా అంటే నా కింద ఉన్న ఇది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఈటెల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు పెద్ద నాయకుల టీంలలోనే మాలాంటి వాళ్ళందరినీ, ఎందుకంటే మేము ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాం కాబట్టి మా కింద టీంలో ఎవరి ట్రాప్ చేసిరు అనేది ఇంకా కూడా చాలా నెంబర్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అవన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో మేము చూడలేకపోయినాం. కానీ దగ్గర 4000 పైచీలకు ఫోన్లు వాళ్ళు ట్యాప్ చేయడం జరిగింది. దాంట్లో క్రియాశీలకంగా రాజకీయ నాయకులే 400-500 మంది చేసిరు. మిగతా అన్నీ డిఫరెంట్ మీడియా సంస్థలై, తర్వాత సినిమాలై, తర్వాత ఇండస్ట్రియలిస్టులై రకరకాలుగా చేసిర్రు. కాబట్టి వాళ్ళు మొత్తం ఈ రాష్ట్రాన్ని అసలు ఎట్లా అంటే వాళ్ళకున్న అధికారంతో ఈ రాష్ట్రంలో ఏం జరిగినా వాళ్ళకు ఒక కంట్రోల్ ఉండే విధంగా, అంటే ప్రతి మానవుడు పేరున్న ప్రతి మనిషి తెలంగాణలో వాళ్ళను తప్పించుకోకుండా వాళ్ళ నీడలోనే ఉండాలన్న ఉద్దేశంతో చేసినట్టుగా క్లియర్గా కనపడుతుంది.